హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 1 2 3. ఇవాళ మనము 11 ఇయర్స్ బేబీకి కార్డ్ సెట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇందులో మనం ఏం మిస్టేక్ చేసామో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 2.5 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. ఓపెనింగ్స్ ఎప్పుడు అవతల వైపు, క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి. దీనికి టోటల్ లెంత్ వచ్చి 22 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకొని మనకి ఆర్మ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలాంటి స్కేల్స్ యూస్ చేస్తే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇలా చెస్ట్ ఎలా తీసుకోవాలంటే మన టోటల్ చెస్ట్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక తప్పు చేశాను. ఇక్కడ నేను వేస్ట్ 6.5 ఇంచెస్ తీసుకున్నాను, కానీ అది రాంగ్. మనం చెస్ట్ ఏదైతే తీసుకుంటామో సేమ్ అదే వేస్ట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కార్డ్ సెట్ కాబట్టి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో లాస్ట్లో చూస్తారు మీరు. ఇప్పుడు ఆ చెస్ట్ మార్కింగ్ని, వేస్ట్ మార్కింగ్ని రెండింటిని కలుపుకోవాలి. నెక్ విడ్త్ 2.75 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఫ్రంట్ నెక్ కోసం రౌండ్ షేప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. మనం మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని డివైడ్ చేసుకుంటున్నాము. అక్కడ నెక్ విడ్త్ దగ్గర మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్కి మనం ఇంకొక 1/2 ఇంచ్ ఆర్మ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ డీప్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీనికి స్క్వేర్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ ఇది కూడా 4 ఫోల్డ్స్ మీద ఉంచాలి. క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి. దీనికి లెంత్ వచ్చి 16 ఇంచెస్, విడ్త్ వచ్చి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ అనేది 2.5 ఇంచెస్ కింద తీసుకుంటున్నాను. ఎందుకంటే 11 ఇయర్స్ గర్ల్ కాబట్టి 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ లెంత్ అనేది 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. మన టోటల్ ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 తీసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్, 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఆర్మ్ డౌన్ పాయింట్, ఆ 2 పాయింట్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వదిలేసి నేను చూపిస్తున్నట్ల విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. మిడిల్లో టక్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కోసం 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేటప్పటికి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేటప్పటికి 55 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ పలాజో కటింగ్ కోసం ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఉండాలి. క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి.
నేను టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 38 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ లీవ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బాటమ్ హెమ్ కోసం 2 ఇంచెస్ లీవ్ చేస్తున్నాను. అది మీకు వీడియో అనేది క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు మనకి మొత్తం టోటల్ లెంత్ అనేది 34 ఇంచెస్ మాత్రమే. సో పైనది కిందది 2 ఇంచెస్ వదిలేసి నేను మిడిల్లో 34 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ పాప వేస్ట్ వచ్చి 6.5 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఇక్కడ కిస్తా పొడవు వచ్చి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాని వెడల్పు అంటే కిస్తాకి మనం ఆ పక్కన వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి. బాటమ్ లూజ్ అనేది 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ కిస్తా పాయింట్ ఆ బాటమ్ పాయింట్ని రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పలాజో స్టిచ్చింగ్ చూద్దాము. మన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 2 ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు రైట్ సైడ్ లోపల ఉండాలి, రాంగ్ సైడ్ ఎప్పుడు పైన ఉండాలి. ఫస్ట్ నుండి ఆ క్రోచ్ పాయింట్, ఆ కిస్తా పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ బాటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్లా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం 2 ఇంచెస్ వదిలిపెట్టేసాం కదా బాటమ్ హెమ్ కోసం. సో ఆ 2 ఇంచెస్ గ్యాప్లో మనం అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు చూడటానికి లుక్ అనేది బాగుంటుంది. అలా సెకండ్ లెగ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లెగ్ బాటమ్ నుంచి ఇంకొక లెగ్ బాటమ్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది, పిల్లలు ఆడుకునేటప్పుడు అట్లా చినిగిపోకుండా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్కి టర్న్ తిప్పుకున్న తర్వాత పైన ఒక స్మాల్ హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచు వరకు స్మాల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ని తీసుకోవాలి. మన ఎలాస్టిక్ ఎలా అంటే బేబీ వెయిట్ ఏదైతే ఉంటుందో దానికంటే 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఎలాస్టిక్ ఎంతైతే పడుతుందో అది చూసుకొని అక్కడ దాకా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మొత్తం అనేది స్టిచ్చింగ్ వేయకుండా ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసేయాలి. ఆ 1 ఇంచ్లో మనం ఇప్పుడు ఎలాస్టిక్ని తీసుకొని దానికి సేఫ్టీ పిన్ పెట్టి దాని లోపల నుంచి ఇలా పుల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 2 ఎడ్జెస్ని స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు ఆ 1 ఇంచ్ గ్యాప్ ఏదైతే ఉంచామో దాన్ని కూడా మనం కవర్ చేసేసేయాలి. స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ ఎలాగో చేసుకోవాలో చూద్దాము. నేను బ్యాక్ గుండె పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే మనం మిడిల్లో కట్ చేసుకోవాలి కదా, అలా ముందే కట్ చేసుకోకుండా ఇట్లా ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని విడిగా తీసుకొని నేను చూపిస్తున్నట్లుగా చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా వీ షేప్ వచ్చేటట్లుగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. టర్న్ తిప్పి 2 ఫోల్డ్స్ మీద ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ చూడండి రెడీ అయిపోయింది, నీట్గా ఉంది. ఇప్పుడు నేను నెక్ లైన్ ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను. వేరే ఫ్యాబ్రిక్ ఒకటి స్మాల్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మనం నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. దానికి ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ ఉండేటట్లు కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన నెక్ లైన్ని బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసాక స్మాల్ కట్స్ అనేది పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మళ్ళీ టర్న్ తిప్పి పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసి 2 ఫోల్డ్స్ మీద ఉంచి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాము. రాంగ్ సైడ్ ఎప్పుడు పైన ఉండాలి, కరెక్ట్ సైడ్ ఎప్పుడు లోపలికి ఉండాలి. అలా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాని బాటంలో అట్లా 2 ఫోల్డ్స్ వేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన కూడా ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుంది. అలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఇందాక ఆర్మ్ డౌన్ ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ వైపు వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అట్లా మిడిల్లో పెట్టుకొని ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ నుంచి అలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి 2 సైడ్స్. ఇప్పుడు 2 స్లీవ్స్ని అదే విధంగా రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ నుండి ఫ్రంట్ అండ్ బ్యాక్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి, అంటే స్టిచ్ వేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ నుండి టాప్ ఎండ్ దాకా కాదు, ఒక 1.5 ఇంచ్ లీవ్ చేసుకొని అక్కడ దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి.
కోసం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానిని మెయిన్ ఫ్యాబ్రిక్ అది 2 లోపలికి రైట్ సైడ్న ఉండాలి, ఇది రాంగ్ సైడ్న ఉండాలి, బయటికి రాంగ్ సైడ్న ఉండాలి. నేను చూపిస్తున్నట్లు కదా ప్లీట్స్ పెట్టుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైనుండి స్టిచ్ వేసేటప్పుడు ఇందాక లీవ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి కింద ఫ్రిల్స్ వరకు మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, వేస్ట్ దగ్గర సన్నగా ఉంది. సో అంటే అక్కడ వేస్ట్ దగ్గర తక్కువ తీసుకున్నాను కాబట్టి, సో అందుకని నేను ఏం చేశానంటే పైనుండి ఫ్రిల్స్ వరకు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. హ్యాండ్స్ దగ్గర నుంచి ఫ్రిల్స్ వరకు 1 ఇంచ్ ఒక క్లాత్ తీసుకొని యాడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు చూడండి, మీకు ఆ టాప్కి ఈ టాప్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇది ఇంకా మోర్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఈ తప్పు చేయకండి మీరు కూడా. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.